సో గైస్ సెలెక్టర్స్ అనమాట. సో సెలెక్టర్స్‌లో మనకి యూనివర్సల్ సెలెక్టర్ ఉంటుంది. సో ఆ యూనివర్సల్ సెలెక్టర్ మనము ఇలా యాస్ట్రిక్ ఏదైతే ఉందో ఈ యొక్క క్యారెక్టర్ స్పెషల్ క్యారెక్టర్‌ని యూజ్ చేసి మనం రిప్రజెంటేషన్ ఇస్తాము. అండ్ ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే మనము లైక్ ప్రతి ఒక్క ఎలిమెంట్ అంటే నేను హెచ్‌టీఎంఎల్‌లో ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసిన ఎలిమెంట్స్, ఫ్యూచర్‌లో క్రియేట్ చేసే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్‌కి కూడా ఈ స్టైల్ అప్లై అవ్వాలి అని మీనింగ్. అలా అని చెప్పేసి అన్నిట్లకి మనము లైక్ అన్ని స్టైల్స్ ఏం రాయం మనం దీంట్లో. ఐ మీన్ అన్ని ప్రాపర్టీస్ మెన్షన్ చేయము. దేర్ ఆర్ ఫ్యూ ప్రాపర్టీస్ లైక్ యాస్ ఐ టోల్డ్ యూ ప్రీవియస్లీ మార్జిన్, ప్యాడింగ్, ఫాంట్ ఫ్యామిలీ, దేర్ ఇస్ వన్ మోర్ ప్రాపర్టీ బాక్స్ సైజింగ్ ఇలా కొన్ని ఉంటాయి. అది నేను మీకు మళ్ళీ తర్వాత చెప్తాను. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. జస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద సెలెక్టర్ అండ్ దట్ టు యూనివర్సల్ సెలెక్టర్. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏం లేదు, అన్నిట్లకి కలిపి ఉన్న సెలెక్టర్. అంటే అన్నిటి మనం ఒకేసారి సెలెక్ట్ చేసుకుంటున్నాము అనే దాన్నే యూనివర్సల్ సెలెక్టర్ అంటాము. అంతే సింపుల్. అండ్ నెక్స్ట్ మనకున్నది ఏంటి, కామన్ సెలెక్టర్. సో కామన్ సెలెక్టర్ అనేది ఒక పేరు కాదు, జస్ట్ అంటే బై యూజింగ్ దట్ ఐ మీన్ లైక్ రిపీటెడ్లీ ఓకే, సో దట్ వీఆర్ నేమింగ్ ఇట్ యాజ్ అ కామన్ సెలెక్టర్, దట్స్ ఇట్. సో ఈ కామన్ సెలెక్టర్స్ లో మళ్ళీ మనకి 3 టైప్స్ ఉంటాయండి: ఎలిమెంట్ బేస్డ్, క్లాస్ బేస్డ్, ఐడి బేస్డ్. సో ఎలిమెంట్ బేస్డ్ అంటే మనం జనరల్గా ఏదైతే పారాగ్రాఫ్ అంటే లైక్ పి ఎలిమెంట్, హెచ్1 ఎలిమెంట్, హెచ్2 ఎలిమెంట్, బటన్ ఎలిమెంట్ ఆర్ వాట్ ఎవర్ ఎలిమెంట్, టేబుల్ ఎలిమెంట్, ఇమేజ్ ఎలిమెంట్, యాంకర్ ఎలిమెంట్. సో ఎలిమెంట్ ని అంటే ఒక ఎలిమెంట్ ను డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవడమే, దానికి పెద్ద ఇదేం కాదు. సో దిస్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్, దిస్ ఈజ్ కాల్డ్ ఎలిమెంట్. సో ఎలిమెంట్ కి ఎగ్జాంపుల్ ఏంటి, పారాగ్రాఫ్ అవనివ్వు, లేదు హెచ్1 అవనివ్వు, సో లేదు బటన్ ఎలిమెంట్ అవనివ్వు, లేదు టేబుల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో డైరెక్ట్ నువ్వు ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నావు డైరెక్ట్ గా. అప్పుడు ఏమైతుంది, ఇక్కడ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పారా ఐ మీన్ సారీ ఆ యొక్క వెబ్ పేజ్ లో ఆ యొక్క పర్టికులర్ ఫైల్లో 100 ఉంటే 100 will get selected. Okay, 100 will get select. ఒకవేళ హెచ్1 20 ఉంటే కంప్లీట్ 20 సెలెక్ట్ అవుతాయి. మరి బటన్ ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉన్నాయి, 100 సెలెక్ట్ అయిపోద్ది. టేబుల్ 5 టైమ్స్ ఉంది, 5 టైమ్స్ సెలెక్ట్ అయిపోద్ది. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఎలిమెంట్. అంటే నేను ఆ యొక్క ఎలిమెంట్ నా యొక్క ఎంటైర్ పేజ్లో ఇలానే ఉండాలనుకున్నప్పుడు యూ కెన్ చూస్ డైరెక్ట్లీ ఎలిమెంట్, వాట్ ఎవర్ ద ఎలిమెంట్ యూ వాంట్ టు అప్లై. యూ డోంట్ వాంట్ టు రైట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ నువ్వు పారాగ్రాఫ్కి రాయాల్సుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నువ్వు ఇక్కడ అప్లై చేస్తే it will be effect for all the elements entire that particular file. That is what actually called element based. So now it comes to the class based. There is one more like a type in the common selector, right? Class based. So class based selector which is nothing but like filtering, like it's a filtering. సో ఈ ఫిల్టరింగ్ అంటే ఏంటి, ఇందాకలా ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ వీ హ్యావ్ 100 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. ఒక క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనుకుందాము. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 100 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్. ఈవెన్ వీ డోంట్ హ్యావ్ బట్ జస్ట్ లైక్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, సో 100 మెంబర్స్ జాయిన్ అయిపోయారు. నా వీ హ్యావ్ టు ఫిల్టర్ దెమ్ అకార్డింగ్ టు దేర్ మార్క్స్ ఆర్ ర్యాంక్. అంటే లైక్ ప్రీవియస్గా వచ్చిన పర్సంటేజో మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఐ నీడ్ టు ఫిల్టర్ అవుట్. Okay, I need to filter out into, for example, 5 classes. Okay, 5 classes like I'll say A, B, C, D and E. So these are the 5 classes I need to filter out. ఇక్కడ A అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ A which means 90 above. Okay, and B ఏంటి 80 to 90. C ఏంటి 70 to 80. D ఏంటి 60 to 70. And finally E less than 60. ఇది నువ్వు పర్సంటేజ్ వైజ్ అనుకుంటావా, మార్క్స్ వైజ్ అనుకుంటావా, లేకపోతే గ్రేడ్ వైజ్ అనుకుంటావా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, లీవ్ ఇట్, అంతే, అక్కడతో అయిపోయింది. సో మనం ఇలా ఫిల్టర్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం అండి, సింపుల్. లేదంటే ఒక గేమ్ ఆడుతున్నాము, ఆ గేమ్లో టీమ్స్ వైజ్గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాము, సింపుల్. నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా. ఓకే, ఇక్కడ మన క్లాస్ అంటున్నాం కాబట్టి నేను క్లాస్ యూజ్ చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుందని నా పాయింట్ అంతే. ఓకే ఫైన్, లీవ్ ఇట్.
సో ఇక్కడ మనం 5 క్లాసెస్గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ బి సి డి అండ్ ఈ. సో ఇక్కడ థింగ్ ఏంటి అన్నట్లయితే మీరు ఏం చేస్తారు, 90 అబోవ్ వచ్చిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది తీసుకుందాము, ఒక 30 మెంబర్స్ ఉన్నారండి. సో 30 మెంబర్స్ ఇక్కడ తీసేసుకుందాం. అండ్ దాని తర్వాత ఇక్కడ 80 to 90 వచ్చిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 30 మంది ఉన్నారు. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ 20 మెంబర్స్ ఉన్నారు. సో 80 మెంబర్స్, రైట్? And coming to here we have 10 more, and here another 10. So total 100. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారో అని వచ్చిన క్వశ్చన్ ఇక నాకే వచ్చింది, ఇదంతా ఎందుకు చెప్తున్నాను. ఓకే ఫైన్, ఐల్ టెల్ యూ. Now just imagine we have 100 elements. అంటే ఒక వెబ్ పేజ్లో .html అనే ఒక ఫైల్లో నీకు ఏమున్నాయంటే 100 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇదంతా కలిపి ఒక ఫైల్ అండి. ఓకే, in a .html file we have 100 elements. ఓకే, అండ్ ఈ యొక్క 100 ఎలిమెంట్స్ లో you need to be apply the same styles for the first 30 elements. For example, I'll take as a style 1. ఈ స్టైల్ అనేది 30 ఎలిమెంట్స్ కావాలండి. And there are another style for another 30 elements. I'll take as a 2. And next for 20, style 3. And another 20, style 4. ఓకే, సో ఇదన్నమాట మన రిక్వైర్మెంట్. అంటే ఇప్పుడు ఏం లేదు, ఒక పేజ్లో మీరు ఈవెన్ జనరల్గా ఏ వెబ్ పేజ్ మీరు ఏది విజిట్ చేసినా కానీ మనకి కొన్ని ఎలిమెంట్స్ అన్నీ అంతెందుకండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ జావాస్క్రిప్ట్ ఆర్ వాట్ ఈస్ బూట్స్ట్రాప్ అని అడిగా. సో ఇప్పుడు గూగుల్ ఏదైతే ఉందో ఇది ఒక వెబ్ పేజ్ అండి. ఇక్కడ నువ్వు ఒకసారి చూసినట్లయితే ఇదంతా కంటెంటే. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే కెన్ సీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కంటెంట్ ఐ మీన్ ఆ టైటిల్ లోగో లింక్ ఐ మీన్ URL description అండ్ ఈవెన్ ఇక్కడ డిస్క్రిప్షన్. ఇక్కడ ఇది వీడియో అవైలబుల్ ఉంది కాబట్టి కండిషన్ పెట్టి వీడియో ఉంటే ఇలా ఉండాలని చెప్పేసి రాసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ చెప్పామో ఎంత సేమ్ ఉంది, బట్ ఇక్కడ ఉన్న సేమ్ ఉందా? ఇక్కడ ఉన్న సేమ్ ఉందా? కీ ఫీచర్స్ ఇది సేమ్ ఉందా? లేదు. ఇక్కడున్న కంటెంట్ డిస్క్రిప్షన్ కానీ ఇక్కడ సేమ్ ఉందా? లేదు. లేదంటే ఇక్కడ సంథింగ్ ఇలా ఐ మీన్ అది లోగో అనుకోండి, సారీ. లేదంటే ఇక్కడ సమ్ కంటెంట్ ఉంది లైక్ ఇది అక్కడ అలా ఉందంటే లేదు. అంటే ఏం లేదు, మన రిక్వైర్మెంట్ని బట్టి కొన్ని ఎలిమెంట్స్ కొన్ని రకాలుగా ఉండాలి అని మనం అనుకుంటాము. సో అలాంటప్పుడు మనం ప్రతిదానికి వెళ్ళి మాన్యువల్గా లైక్ ప్రతిదానికి వెళ్ళి ఇప్పుడు 30 టైమ్స్ మనం రాయలేము. సో ఆ సిచ్యువేషన్లో లేదు అంటే సరే ఇప్పుడు 30 సార్లు ఐ మీన్ 30 టైమ్స్ ఎవరు రాస్తారు? సరే ఇప్పుడు మీరు అన్నారు కదా
లైక్ ఏదైతే 30 ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ నేను ఒక పని చేస్తాను. మనం ఆల్రెడీ ఎలిమెంట్ బేస్డ్ అనుకున్నాం కదా, మీరు పైన చెప్పారు ఎలిమెంట్ బేస్డ్ అనేది ఒకటి ఉంది కదా. సో ఇప్పుడు నేను ఒక పని చేస్తాను సార్, 30 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 30 ఎలిమెంట్స్ అన్ని నేను H1 పెట్టుకుంటా అని అంటావు. సరే బాగుంది, ఐడియా బాగుంది. బట్ నాకు ఒకటి చెప్పు, ఆ 30 ఎలిమెంట్స్ నువ్వు H1 పెడతావు, ఓకే. ఇంకా నీ యొక్క వెబ్ పేజ్లో జాగ్రత్తగా వినండి, నీ యొక్క వెబ్ పేజ్లో ఆ 30 ఎలిమెంట్స్ కాకుండా ఇంకా H1 యూజ్ చేయవా? లేదు, యూజ్ చేయను అంటే యు ఆర్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. బట్ లేదు సార్, మరి నాకు ఇంకా వేరే దగ్గర కూడా హెడ్డింగ్ అనేది యూజ్ చేస్తా, బట్ నాకు ఇవి మాత్రమే నాకు ఇలా కావాలి, ఈవెన్ హెడ్డింగ్ 1 యూజ్ చేసినా నాకు అది మాత్రం అలా రావద్దు అన్నప్పుడు ఈ యొక్క వే ఏదైతే ఉందో, లేకపోతే నీ యొక్క ఆన్సర్ ఏదైతే ఉందో అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే అది ఎలిమెంట్ బేస్డ్ అయిపోతుంది. నువ్వు ఎలిమెంట్ బేస్డ్కి వెళ్ళిపోయావు అంటే క్లాస్ వేరే అయిపోతుంది. ఎలిమెంట్ అంటే ఏం లేదు, వన్స్ నువ్వు సెలెక్ట్ చేసావా, అది 10 ఉన్నాయా, 20 ఉన్నాయా, 2 ఉన్నాయా, 100 ఉన్నాయా, అన్నీ సెలెక్ట్ చేసుకొని పోతా ఉంటుంది. ఐ హోప్ క్లియర్ అనుకుంటా. బట్ అందుకు మనం ఏం చేస్తామంటే అది H1 H2 లేకపోతే ఇంకేమైనా అనేది పక్కన పెట్టేసినట్లయితే ఈ క్లాస్ అంటే వాటన్నిటిని కలిపి ఈ కేటగిరీలోకి తెచ్చుకుంటాను, లేకపోతే వాటన్నిటిని నేను ఈ క్లాస్లోకి తెచ్చుకుంటాను, మిగతా వాటిని ఈ క్లాస్లోకి తెచ్చుకుంటాను, మిగతా వాటిని ఇంకో క్లాస్లో తెచ్చుకుంటాను, అండ్ రిమైనింగ్ ఇంకో దాంట్లో, అండ్ రిమైనింగ్ ఇంకో దాంట్లో. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ స్టైల్స్ కావాలన్నప్పుడు ఈ క్లాస్ని బేస్ చేసుకొని నేను స్టైల్ అప్లై చేస్తా. ఎలా? ఇది ఇందాక నేను అప్లై చేశాను కదా స్పెషల్ టైటిల్ అని. ఇప్పుడు థింగ్ ఏంటంటే స్పెషల్ టైటిల్ అనేది నా యొక్క వెబ్ పేజ్లో ఒక్క దగ్గర కాదండి, 10 దగ్గరలో యూజ్ చేస్తా. 10 దగ్గరలో నేను స్పెషల్ టైటిల్ అనేది యూజ్ చేస్తా. బట్ H1 అనేది ఇది ఇది హాయ్ స్టూడెంట్స్ హౌ ఆర్ యూ అనేది నాకు స్పెషల్ కాదు, స్పెషల్ టైటిల్ కాదు. బట్ అదే నేను H1 అనే దాన్ని బేస్ చేసుకొని కనుక నేను స్టైల్ అప్లై చేస్తే నాకు హాయ్ స్టూడెంట్స్ హౌ ఆర్ యూ అనేది, దిస్ ఈజ్ స్పెషల్ టైటిల్ అనేది సేమ్ అయిపోతుంది. ఎప్పుడు నువ్వు ఎలిమెంట్ బేస్ చేసుకొని చేసినప్పుడు. బట్ నాకు ఇది వేరు, సార్ ఎస్ ఎస్ ప్రియా, స్పెసిఫికేషన్ కావాలంటే మనకి జేఎస్ కావాలి కదా సార్, లైక్ ఫంక్షన్ రాసి కన్సోల్ సపరేట్ చేయడానికా? ఆర్ ఎల్స్ అన్ని ఒక డిప్ లో వేసేసి. అర్థం కాలేదమ్మా మీరు ఏమన్నారు, ఒకసారి మళ్ళీ 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 అడుగుతారా? కెన్ యూ కమ్ అగైన్? లైక్ ఫిల్టరింగ్ అన్నారు కదా సార్, యాక్చువల్ గా మనకి ఫిల్టరింగ్ కి మనకి జేఎస్ కావాలి కదా సార్, లైక్ I mean ఫంక్షన్. okay, filter which means not filter function actually. Filter is a method. I mean like even not method, it means like general meaning. Filter అంటే నేను జనరల్ గా చెప్తున్నా. అంటే అర్థమైందా? ఫిల్టరింగ్ అంటే నేను వీళ్ళని ఇలా వీళ్ళని అలా అని ఆ రకంగా ఫిల్టరింగ్ కాదు. దట్స్ మై ప్రొనౌన్సియేషన్, నాట్ ఎస్, నాట్ టెక్నికల్లీ. 30 ఎలిమెంట్స్ తీసుకున్నంటే 30 ఎలిమెంట్స్ ఒక 30 ఎలిమెంట్స్ ఒక డివ్ లో వేసేసి దానికి స్టైల్ చేయొచ్చు కదా ఒక సరే, మీ పాయింట్ దగ్గరికి నేను ఖచ్చితంగా వస్తాను. ఒకవేళ మీరు అన్నట్టు ఒకసారి అలా అలా ఆలోచన చేద్దాము. లైక్ ఐల్ డ్రా హియర్. సరే, యా. సో ఇప్పుడు ప్రియా పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా నాకు ఇలా ఈ డౌట్లు అడిగితేనే బాగుంటుంది క్లాస్. సో ఇప్పుడు మీ పాయింట్ ఏంటంటే ఒకవేళ 30 ఎలిమెంట్స్ మీరు ఏదైతే అంటున్నారో ఈ 30 ఎలిమెంట్స్ అనేది నేను ఏం చేస్తా అంటే ఒక డివ్ లోపల తీసుకుంటా అంటారు. am I right? మీ పాయింట్ క్లియర్ గా చెప్పండి. ఓకే, నైస్. సో కంటైనర్ లాగా నేను తీసుకొని స్టైల్ అప్లై చేస్తా. అండ్ ఒకవేళ మళ్ళీ ఇప్పుడు థింగ్ ఏంటి అన్నట్లయితే ఇప్పుడు మీరు డివ్ అనేది తీసుకున్నారు, ఈ డివ్ లోపల ఈ 30 ఎలిమెంట్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ H1 అనుకుందాం. ఈవెన్ మీరు ఇక్కడ కూడా కొంచెం బాగా ఫాలో అయిపోయారు.
ఇక్కడ div తీసుకున్నారు అండ్ ఇక్కడ అన్ని h1 ఫాలో అయిపోయారు అండ్ ఇక్కడ మాత్రమే నాకు ఏమవుతుంది అప్పుడు సో ఈ 30 ఎలిమెంట్స్కి మాత్రమే అని చెప్పేసి నువ్వు అంటావు బట్ ఇప్పుడు థింగ్ ఏంటి అంటే నేను అదే అంటున్నాను ఇప్పుడు నువ్వు మళ్ళీ div తీసుకోవా ఒకవేళ div తీసుకున్న దాంట్లో h1 ఉండదా ఉండదు అంటే నువ్వు వెళ్ళిపో లేదు ఉండే ఛాన్స్ ఉండొచ్చేమో అన్న క్వశ్చన్ ఉంది అంటే బీ రెడీ ద సేమ్ స్టైల్స్ విల్ అప్లై ఫర్ దిస్ ఈ ఎలిమెంట్స్ నువ్వు వద్దన్నా నేను వస్తానే అంటది ఒకవేళ మీరు మళ్ళీ చెప్తున్నా ఐఎమ్ రిపీటింగ్ అగైన్ ప్రియా పాయింట్ ఏంటంటే నేను అంటే మీరు ఏమన్నారు నేను అంటే క్లాస్ అనేది నేను మెన్షన్ చేయను అంటే తన పాయింట్ నేను సింపుల్గా చెప్తున్నా ఇట్ డజంట్ మీన్ ఐ మీన్ డోంట్ టేక్ ఇట్ యాజ్ అ రాంగ్ తన ఆలోచన చాలా మంచిది సో నేను మీరు క్లాస్ నేమ్ అనేది ఒకటి మెన్షన్ క్లాస్ అనేది మెన్షన్ చేయమంటున్నారు బట్ నేను క్లాస్ మెన్షన్ చేయను నేను ఏం చేస్తాను అంటే ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతా డివ్ అనేది తీసుకుంటా ఫస్ట్ డివ్ లోపల నాకు ఏదైతే 30 ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ 30 ఎలిమెంట్స్ ఇక్కడ పెట్టుకుంటా అనేసి అని అంటుంది ఓకే చాలా మంచిది అది నేనేమంటున్నా అది బాగుంది అక్కడ దాకా అయితే పర్ఫెక్ట్ అది బట్ నువ్వు సేమ్ అదే స్ట్రక్చర్ మళ్ళీ ఏమన్నా ఫాలో అయిపోయావా వేరే దగ్గర అంటే బై మిస్టేక్ ఇప్పుడంటే మనం చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ ఒక 1000 లైన్స్కే పెద్ద కోడ్ రాసేసాను నువ్వు అనుకుంటున్నావు బట్ నో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లెంతీ కోడ్ ఫర్ 1000 లైన్స్ అస్సలు కాదు 1000 అనేది మనకు పెద్ద లైన్సే కాదు ఈవెన్ 10,000 కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు 10,000కి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఒక డివ్ లోపల h1 రాసావా లేదా అనేది మళ్ళీ నీకు గుర్తుంది అంటే ఓకే నువ్వు లైక్ అలా మనం గుర్తు పెట్టుకున్నామంటే ఓకే వెల్ అండ్ గుడ్ బట్ గుర్తులేదు మళ్ళీ డివ్ లోపల h1 అనేది ఒకటి రాసాము అంటే ఇక నువ్వు ఆల్రెడీ స్టైల్స్ అప్లై చేసావు ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టైల్స్ అనేది ఒక 30 లైన్స్ అనుకుందాం ఆ 30 లైన్స్ ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఎఫెక్ట్ అయిపోతాయి నువ్వు కిందకు వచ్చాక అవుట్పుట్ చూస్తావు అరే ఇదేంటి ఇలా వస్తుంది అని చెప్పేసి బట్ అది నువ్వు నిన్న రాస్తే నీకు అది గుర్తుంటుంది మొన్న రాస్తే గుర్తుంటుంది లేదంటే ఒక 1 వీక్ బ్యాక్ రాస్తే మేబీ గుర్తుండొచ్చు వాట్ ఇఫ్ యూ రోడ్ దట్ పర్టికులర్ ఆర్ దట్ స్టైల్ 2 months బ్యాక్ 5 months బ్యాక్ ఆర్ 1 year బ్యాక్ నో ఐ మీన్ లైక్ యాజ్ అ డెవలపర్ యూ హ్యావ్ టు చెక్ అంటే నువ్వు మళ్ళీ చెక్ చేసుకుంటావు బట్ ఈ లైన్ ఎక్కడ ఉందనేది మళ్ళీ నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అలా కాకుండా నేనేం చేస్తా ఇప్పుడు ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఈవెన్ ఈ సిచ్యువేషన్లో కూడా నేను ఈ డివ్కి ఏం చేస్తా అంటే సార్ అంటే ఇప్పుడు ఇంక ఎక్కడ నేను డివ్ తీసుకోకూడదా డివ్ లోపల h1 తీసుకోకూడదు అంటే అది కాదండి నా మీనింగ్ డివ్కి నువ్వేం చెప్పాలి అదొక సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్కి ఒక నేమ్ పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను హీరో సెక్షన్ అంట హీరో సెక్షన్ అంటే ఏం లేదండి లైక్ నువ్వు ల్యాండ్ అవ్వగానే నీకు కనపడేది లైక్ ల్యాండింగ్ పేజ్ దాంట్లో నీకు నావ్ బార్ తర్వాత ఫస్ట్ కనపడేది ఏదైతే దాన్నే మనం హీరో సెక్షన్ అంటాం సో ఇప్పుడు దీనికి నేను ఏం చెప్తా హీరో హైఫన్ అని చెప్పేసి సెక్షన్ అని పెట్టుకుంటా సో ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ డివ్కి నేను ఏం సెక్షన్ పెట్టా హీరో సెక్షన్ అని పెట్టా అండ్ ఇప్పుడు నేనేం చేస్తా హీరో లోపల ఉన్న h1 అని చెప్తా అప్పుడు ఈ హీరో అనే ఈ యొక్క క్లాస్ నేమ్ ఇంక నేను ఎక్కడ యూజ్ చేయను ఒకవేళ యూజ్ చేస్తే అది దీని లోపల ఎలిమెంట్ అయితేనే దానికి అప్లై అవుతుంది అలా అనమాట అర్థమైందా ప్రియా నా పాయింట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు ఓకే ఐ థాట్ యువర్ సెగ్రిగేటింగ్ సో నేను జావా స్క్రిప్ట్ యూజ్ చేయాలనుకున్నాను లైక్ ఫంక్షన్ రాసి ఇఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం అది కాదు నేను అదే కదా అంటున్నాను జస్ట్ ఇట్స్ ప్రొనౌన్సింగ్ ఐ మీన్ లైక్ జస్ట్ నేను జనరల్ వేలో నాకు ఈ ఎలిమెంట్స్ నేను ఇలా ఫిల్టర్ ఐ మీన్ లైక్ ఇలా ఇక్కడ వీటన్నిటి కలిపి ఇది ఒక నేమ్ పెట్టుకుంటున్నాను అలా అనమాట ఇది జావా స్క్రిప్ట్ ఐ మీన్ టెక్నికల్ వర్డ్ కాదు సో ఐ మీన్ మేబీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు కొంతమందికి లైక్ ఆమె ఏం మాట్లాడుతుంది ఈయనేం చెప్తున్నాడు లేకపోతే అసలు నేను ఏందో చెప్తున్నాడు అని చెప్పేసి బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ ఈరోజే మనకి స్టార్ట్ అయింది ఇంకా చాలా ఉంది సో డోంట్ వర్రీ మళ్ళీ వీడియో రిపీట్ చేసుకోండి సో ఐ మీన్ ఇనీషియల్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు బట్ ఐల్ గివ్ యూ ఇన్ అ బ్రీఫ్ మే లైక్ ఎలిమెంట్ బేస్డ్ సెలెక్టర్ అనేది ఏమవుతుంది అంటే ఈ ఎలిమెంట్స్ ఎంటర్ ఆ యొక్క పర్టికులర్ ఫైల్లో ఎన్ని దగ్గరలు ఉన్నా అన్ని దగ్గరలో అప్లై అయిపోతుంది బట్ క్లాస్ బేస్డ్ సెలెక్టర్ అంటే ఏంటంటే ఈవెన్ నీకు లైక్ 100 పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు బట్ దాంట్లో నువ్వు 20 ఎలిమెంట్స్కి మాత్రమే ఒక రకమైన స్టైల్ ఇద్దాం అనుకుంటున్నావు సో అలాంటప్పుడు మరి నేను ఎలా ఫిల్టర్ అవుట్ చేసుకోవాలంటే యూ కెన్ నేమ్ ఇట్ యాజ్ అ క్లాస్ ఒక క్లాస్ అని పెట్టి దానికి ఒక నేమ్ పెట్టుకో
ఈ క్లాస్ని బేస్ చేసుకొని నువ్వు అప్లై చేస్తే ఓన్లీ ఆ 20కి మాత్రమే అప్లై అవుతుంది. బట్ నువ్వు క్లాస్ని బేస్ చేసుకొని అంటే డాట్ అనేది యూజ్ చేయాలి. లైక్ ఎలా అయితే నేను ఇందాక స్పెషల్ టైటిల్ అనేది యూజ్ చేశానో అలా. సో ఈ స్పెషల్ టైటిల్ అనేది నేను యూజ్ చేసుకుంటా. ఇప్పుడు ఈ స్పెషల్ టైటిల్ అనేది 100 దగ్గరలో ఉంటే నాకు 100 దగ్గరలో వస్తుంది, 1000 దగ్గరలో ఉంటే 1000 దగ్గరలో వస్తుంది, 10 టైమ్స్ ఉంటే 10 టైమ్సే వస్తుంది నాకు, అలా అనమాట. బట్ ప్రతిదానికి నేను స్పెషల్ టైటిల్ అని పెట్టుకోను కదా, ప్రతిదానికి నేను హీరో సెక్షన్ అని పెట్టుకోను కదా, ప్రతిదానికి నేను అబౌట్ సెక్షన్ అని పెట్టుకోను కదా, ప్రతిదానికి నేను కాంటాక్ట్ సెక్షన్ అని పెట్టుకోను కదా. కాంటాక్ట్ సెక్షన్కి మాత్రమే నేను కాంటాక్ట్ సెక్షన్ అనే ఆ క్లాస్ని పెట్టుకుంటా. లేదు అంటే కాంటాక్ట్ సెక్షన్ లోపల ఒక హెడ్డింగ్ ఉంది అంటే కాంటాక్ట్ హైఫెన్ సెక్షన్ హైఫెన్ హెడ్డింగ్ అని పెడతా, లేకపోతే టైటిల్ అని పెడతా. అంతేగాని అబౌట్కి వెళ్ళి కాంటాక్ట్ హైఫెన్ సెక్షన్ హైఫెన్ టైటిల్ అని పెడితే ఇక్కడ నువ్వు పెట్టిన స్టైల్ అక్కడ వచ్చి పడతానని చెప్తుంది. సో ప్రతి సెక్షన్కి ఆర్ ప్రతి కంటైనర్కి మనం రెస్పెక్టివ్ నేమింగ్ ఇచ్చుకుంటాం తర్వాత, సో దట్ దెర్ ఇస్ అ క్లారిటీ, ఈవెన్ మనకు కూడా క్లారిటీ ఉంటుంది. సరే, మీకు ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్గా నేను ఒకటి చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏం ఓపెన్ చేస్తాం మనము, డాక్యుమెంట్ ఇదేనా, మరేం రావట్లేదు. డాక్యుమెంట్, ఓకే, బ్రేక్స్ యూజ్ చేసేది నాకు, సారీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ H1 ఎలిమెంట్ ఒకటి ఉంది, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, అండ్ దెర్ ఇస్ వన్ మోర్ H1 అగైన్. దిస్ ఈస్ నార్మల్ H1. ఓకే, ఇది నార్మల్ H1 అని ఇచ్చాం. అండ్ లేదంటే ఇలాంటి ఇంకో 4 సారీ, ఇలాంటి ఇంకో 4 రాసుకోండి, పర్లేదు. అండ్ ఇక్కడ కూడా రాసుకోండి, పర్లేదు. లేదు మధ్యలో ఏమైనా రాసుకుంటావా, ఓకే రాసుకో, పర్లేదు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ దిస్ ఈ స్పెషల్ టైటిల్ అనేది ఒక రకంగా ఉంది, బట్ ఇది H1, ఇది H1. అండ్ ఇక్కడ చూడండి, అంటే సేమ్ ఉన్నాయి మనకి 2 దగ్గరలే, అంటే లైక్ ఆ స్టైల్ అనేది మనకు ఆ 2 దగ్గరలో కావాలి కాబట్టి నేను ఏం చేశాను అక్కడ, ఆ రెండిట్లకి ఒక క్లాస్ నేమ్ పెట్టుకున్నా. అంటే ఆ రెండింటిని కలిపి ఈ క్లాస్లోకి యాడ్ చేశానండి, సింపుల్ చెప్పాలి అంటే. అంటే జస్ట్ ఇమాజిన్, ఏం లేదు, ఇప్పుడు ఈ రెండిట్లకి నాకు కావాల్సిన స్టైల్స్ వేరు, అండ్ రిమైనింగ్ H1 కావాల్సిన స్టైల్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రిమైనింగ్ H1కి రాస్తాను చూడు. H1కి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ బోర్డర్ కావాలి నాకు ఇక్కడ, బట్ ఆ బోర్డర్ ఏ కలర్ కావాలి అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ 1 పిక్సెల్ కావాలి, సాలిడ్ కావాలి, బట్ నాకు ఇక్కడ బ్లూ కావాలి అని నేను అనుకుంటున్నాను. అండ్ సేమ్ లైక్ మార్జిన్ కావాలి నాకు, బట్ మార్జిన్ నాకు ఎంత 20 పిక్సెల్ కావాలి, ఓకే. అండ్ ప్యాడింగ్ కావాలి, ప్యాడింగ్ నాకు ఎంత 10 పిక్సెల్ కావాలి, ఓకే. అండ్ దెన్ ఫాంట్ ఫ్యామిలీ, సో ఇక్కడ నేను దీనికి మాత్రం డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను, అది కూడా మంచిదే. జస్ట్ వెయిట్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా మనకి, లైక్ పాపిన్స్ ఉంది కదా, సో వీ డూ యూస్ పాపిన్స్ ఫర్ దిస్. ఓకే, పాపిన్స్. సో ఇది అన్నమాట నా రిక్వైర్మెంట్. సో ఇలా, అండ్ ఇంకెక్కడ మనం ఏం చేద్దాం, ఫాంట్ వెయిట్, ఫాంట్ స్టైలింగ్ అంత నార్మల్గా ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వెళ్ళి ఒకసారి అవుట్పుట్ చూడు. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే H1 బై డిఫాల్ట్ ఇంకా ఎన్ని H1s అయినా నువ్వు క్రియేట్ చేసుకో. ఇప్పుడు హాయ్ స్టూడెంట్స్ హౌ ఆర్ యూ ముందు నేను ఇంకొక H1 రాస్తున్నా, నువ్వెన్నైనా రాసుకో. H1కి ఏం స్టైల్ ఉంది అంటే ఇదిగో ఇదే బ్లూ కలర్ లైన్ బోర్డర్, మార్జిన్ ఇంత, ప్యాడింగ్ ఇంత. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ కలర్ ఏమైనా చేంజ్ చేద్దామా, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా చేద్దాం. కలర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ వైలెట్ అంటున్నా, ఒకసారి వెళ్ళి చూడు. బట్ ఆ స్పెషల్ టైటిల్ అనే దానికి కలర్ మారిద్దేమో చూడు. అక్కడ నువ్వు కలర్ అనేది మెన్షన్ చేయలేదు అంటే దీనికి ప్రయారిటీ ఇచ్చేసుకుంటుంది. రీఫ్రెష్ అయ్యిందా, ఇక్కడ నువ్వు స్పెషల్ టైటిల్లో కలర్ ఏమన్నా ఇచ్చావా, లేదు, ఇవ్వలేదు అంటే ఎలిమెంట్కి వెళ్ళిపోద్ది. ఓకే, ఎలిమెంట్కి ఇచ్చాడు కదా తీసేసుకుందాం అంటది. కొంచెం టైం ఇవ్వండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా.
ఇక్కడ చూడండి, దీనికి కూడా వచ్చేసింది. ఎందుకంటే అక్కడ ఎలిమెంట్కి నువ్వు ఇవ్వలేదు, అంటే లైక్ క్లాస్ని బేస్ చేసుకుని ఉన్న దగ్గర నువ్వు ఇవ్వాల. సరే ఇప్పుడు ఇస్తున్నా, ఇప్పుడు ఇస్తే దీనికే ప్రియారిటీ ఇస్తా అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కలర్ వచ్చేసి బ్రౌన్ ఇస్తా, లేకపోతే చాక్లెట్ ఇస్తా. ఇప్పుడు వెళ్ళి చూడు, అక్కడ రెడ్ కలర్ బోర్డర్కి చాక్లెట్ కలర్ వస్తుంది, టెక్స్ట్ కలర్. అండ్ అలా ఎందుకు అనేది నేను చెప్తా. సో ఏది చాక్లెట్ కలర్, గైస్ కెన్ యూ హియర్ మీ? నా వాయిస్ వస్తుందా మీకు? ప్లీజ్ కమ్. యా, ఓకే గైస్, ప్లీజ్ కన్ఫర్మ్, కెన్ యూ హియర్ మీ? స్క్రీన్ కనిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. ఓకే. ఎస్ సార్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి లైక్ క్లాస్ నేమ్ అనేది ఒకటి ఇచ్చాం కాబట్టి, అంటే దాంట్లో మనం కలర్ మెన్షన్ చేసాం కాబట్టి అలా వచ్చింది. బట్ ఇందాకలేమో మనకు బ్లూ వైలెట్ వచ్చింది, అది నేను మీకు తర్వాత చెప్తాను. బట్ ఫస్ట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే, సింపుల్ మళ్ళీ చెప్తున్నా, ఎలిమెంట్ని బేస్ చేసుకొని మనం అప్లై చేసినప్పుడు ఉన్న ప్రతి ఎలిమెంట్కి అప్లై అయ్యిందండి. ఈవెన్ ఇందాక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే H1 అనే దానికి, అంటే లైక్ ఈవెన్ ఈ క్లాస్ నేమ్ ఉన్నా కానీ ఇది వచ్చింది కలర్. ఎందుకన్నట్లయితే H1 ఉన్న ప్రతి దానికి ఇది ప్రియారిటీ ఇచ్చేసుకుంటుంది. బట్ H1 లోపల ఏమైనా క్లాస్ నేమ్స్ ఉండి ఆ క్లాస్ నేమ్స్కి మళ్ళీ ఇదే ప్రాపర్టీస్ ఉంటే క్లాస్ నేమ్కే ఇస్తుంది ప్రియారిటీ. ఒకవేళ ఈ క్లాస్ నేమ్ ఉంది, ఈ స్టైల్స్ అన్నీ ఉన్నాయి, ఇది లేదు, బట్ ఆ స్టైల్ అనేది ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ ఏది దానికి ఉంది అన్నట్లయితే ఎలిమెంట్కి ఇస్తూ ఉంటుంది ఈ ప్రియారిటీ. ఇందాకలా మీకు నేను ఇన్లైన్కి, ఇంటర్నల్కి, ఎక్స్టర్నల్కి ప్రియారిటీ వైజ్ అంటే ఏది ప్రియారిటీ తీసుకుంటుందని నేను చెప్పాను. సేమ్ అలానే ఇక్కడ కూడా ఐడికి, క్లాస్కి, ఎలిమెంట్కి ప్రియారిటీ ఉంటుంది, అది నేను మీకు చెప్తా. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, క్లాస్ అనేది ఏం లేదండి, సింపుల్గా చెప్పాలి అన్నట్లయితే, అరే నాకు ఇదిగో ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ చేసేటప్పుడు నాకు హెడ్డింగ్, మెయిన్ హెడ్డింగ్ అంతా నాకు ఈ యొక్క పర్టికులర్ స్టైల్లో ఉండాలి. అవన్నీ కలిపి నేను క్లాస్లో పడేసుకుంటా. ఐ మీన్ ఒక క్లాస్ నేమ్ ఇచ్చుకుంటా దానికి. అంటే ఇక్కడ ఎలా అయితే మన క్లాస్ అని చెప్పి ఇచ్చామో స్పెషల్ టైటిల్ అని అలా. దాని తర్వాత పారాగ్రాఫ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ వేరు, ఆర్ డిస్క్రిప్షన్ అనుకోండి, డిస్క్రిప్షన్ జనరల్ లైక్ నార్మల్ టెక్స్ట్ వేరు, కార్డు లోపల ఉన్న టెక్స్ట్ నాకు కొంచెం డిఫరెంట్ కావాలి. వాటన్నిటికి నేను ఏం చెప్తా అన్నట్లయితే కార్డ్ హైఫెన్ డిస్క్రిప్షన్ అని చెప్తా. అండ్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్కి ఒక టైటిల్ ఉంది, ఆ టైటిల్ నాకు కొంచెం డిఫరెంట్ కావాలి అన్నప్పుడు కార్డ్ హైఫెన్ టైటిల్ అని చెప్పుకుంటా. అంటే ఎన్ని కార్డ్స్కి అయితే ఎన్ని కార్డ్స్ నేను క్రియేట్ చేసిన అన్ని కార్డ్స్కి నేను ఆ టైటిల్కి కార్డ్ హైఫెన్ టైటిల్ అని పెడతా. నార్మల్ టైటిల్ వేరు, స్పెషల్ టైటిల్ వేరు, కార్డ్ టైటిల్ వేరు. కార్డ్ టైటిల్ స్టైల్ కార్డ్ టైటిల్కి వస్తుంది, స్పెషల్ టైటిల్ స్టైల్ స్పెషల్ టైటిల్కి వెళ్తుంది, మెయిన్ టైటిల్ వేరు, దాని స్టైల్ దానికి వెళ్తుంది. అలా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈ క్లాసెస్ అనమాట. ఓ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో అది. అండ్ ఇదంతా కాదురా బాబు,
ఇప్పుడున్న సిఎస్ఎస్కి నేను చెప్తున్నాను, బట్ జావా స్క్రిప్ట్లో దీని యొక్క లైక్ లెవెల్ వేరు ఉంటుంది. ఐడి. సో ఒక క్లాస్లో మనకి 20 మంది స్టూడెంట్స్ ఉండొచ్చు, కానీ 20 మందికి సేమ్ ఐడి ఉండదు. సేమ్ అలానే ఇప్పుడు 20 ఎలిమెంట్స్కి సేమ్ క్లాస్ నేమ్, ఐ మీన్ సేమ్ నేమ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక 2 బ్యాచెస్ ఉన్నాయి. హ్యావ్ 2 బ్యాచెస్. సో ఇప్పుడు ఇప్పుడు 5 ఐ మీన్ లైక్ ఈ బ్యాచ్ 1లో 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 5 మెంబర్స్కి నేను ఏం చేశాను అన్నట్లయితే స్టూడెంట్ ఐడీస్ ఇచ్చా. 1 2 3 4 5, ఐ మీన్ లైక్ బ్యాచ్ 1 సంథింగ్ అని చెప్పేసి. సో బట్ నేను వాళ్ళకి 1 2 3 4 అనేది ఐడీస్ అనమాట. ఇప్పుడు వాళ్ళని నేను మీరు ఏ బ్యాచ్, ఫర్ ఎగ్జాంపుల్ రేపటి రోజున సార్ నాకు పలానా ఇష్యూ ఉంది, లేకపోతే పలానా నాకు అర్థం కాలేదు అంటే మీరు ఏ బ్యాచ్ అని అడుగుతారు. పలానా బ్యాచ్ అని మీరు చెప్తారు. ఇప్పుడు ఈ 5 మెంబర్స్కి సేమ్ బ్యాచ్ ఉంటుంది, కానీ సేమ్ ఐడి ఉండదు. సేమ్ అలానే ఇక్కడ ఈ యొక్క క్లాస్ నేమ్ అనేది ఎన్ని దగ్గరలైనా ఉండొచ్చు. A class can contain number of elements, but ID can't. Even ID should not. ID should be a single and only one time in entire that particular file. ఆ ఫైల్ మొత్తం మీద ఆ ఐడి ఒక్కసారే ఉండాలి, ఒకసారి నువ్వు రాయాలి. ఐ మీన్ ఐడి అనేది ఒకసారి నువ్వు క్రియేట్ చేయాలి. ఇట్ షుడ్ నాట్ బి డూప్లికేట్. రిమెంబర్, మేబీ నువ్వు సిఎస్ఎస్లో డూప్లికేట్ చేసి నువ్వు ఒక స్టైల్ అప్లై చేస్తావు, ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ చెప్తున్నా, జావా స్క్రిప్ట్లో ఐడి అంటే ఒక్కసారే ఉంటుంది, 2 సార్లు ఉండదు, 3 సార్లు ఉండదు, నాట్ ఈవెన్ మోర్ దెన్ 1 టైం. సో అది ఐడి యొక్క ప్రత్యేకత. సో ఇప్పుడు just give me a minute. I'll connect with my pad and pen. I'll explain very clearly, then might be you understand. Just let me connect. ఇది చెప్పి నేను ఎండ్ చేసేస్తాను. Please listen carefully. I'm requesting you guys, please listen carefully. Yeah, fine. ఓకే, ఫైన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కామన్ సెలెక్టర్స్ 3 ఉన్నాయి. ఎలిమెంట్ బేస్డ్, or you can say tag based, class based, ID based. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మీరు ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఎప్పుడైనా చూసే ఉంటారు. అట్లీస్ట్ ఆ వెబ్సైట్లో జస్ట్ ఇమాజిన్ we have a website, and inside the website we have some sections, and inside the section there are some titles, some description, and there are cards. And the same section can be repeat. ఇదే సెక్షన్ మళ్ళీ మనకి ఇలానే ఉండే ఛాన్స్ ఉంది. లైక్ సేమ్ టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ కార్డ్స్. సో ఇలా
ఇప్పుడు ఇక్కడ థింగ్ ఏంటి అన్నట్లయితే మైట్ బి వీ హ్యావ్ సమ్ అదర్ టైటిల్స్ అవుట్ సైడ్. ఇవి అదర్ టైటిల్స్ అనుకోండి బయట ఉన్నవి. సో ఇప్పుడు థింగ్ ఏంటి అన్నట్లయితే మన యొక్క వెబ్సైట్ ఇప్పుడు ఇదంతా మీరు చేయడానికి ఒక 300 లైన్స్ కోడ్ పట్టింది అనుకుందాం. సరే అది లైన్స్ ఎన్ని పట్టింది అనేది పక్కన పెట్టేద్దాం కొంచెం సేపు. ఓకే, లెట్ మీ కమ్ టు ద పాయింట్. సో ఇప్పుడు థింగ్ ఏంటి అన్నట్లయితే we have for example 10 sections, and for all sections we have titles, and the title should be same. సో నేను ఏం చేస్తా అన్నట్లయితే ఆ సెక్షన్ టైటిల్ అన్నిటికి ఒక క్లాస్ పెట్టుకుంటా. లైక్ వైల్ క్రియేటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ h1 అనుకోండి, క్లాస్ is equal to section hyphen title అని చెప్పేసి పెట్టుకుంటా. అండ్ హియర్ విల్ బి ద కంటెంట్ అండ్ h1 సేమ్ ప్రతి దానికి ఇదే రాసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ అని చెప్పాను, కార్డుకి ఒక టైటిల్ ఉంది. సో దానికి నేను ఏం చెప్తాను అన్నట్లయితే ఒక క్లాస్ అనేది పెట్టుకుంటా, దానికి కార్డ్ హైఫెన్ టైటిల్ అని పెట్టుకుంటా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ డిస్క్రిప్షన్ ఉంది, కార్డ్ కంటెంట్, దానికి నేను క్లాస్ కార్డ్ హైఫెన్ డిస్క్రిప్షన్ అని పెడతా. సో అంటే లైక్ ఏమంటున్నా అంటే ఫస్ట్ ట్యాగ్ గురించి చెప్తా, అంటే లైక్ ఎలిమెంట్ బేస్డ్ గురించి చెప్తా, దెన్ ఐ విల్ కమ్ టు ద దిస్ వన్. ఈ ట్యాగ్ అనేది ఏంటంటే ఆ యొక్క పర్టికులర్ ఫైల్లో 100 ఉన్నాయా, 10 ఉన్నాయా, 1000 ఉన్నాయా, ఐ మీన్ ద సేమ్ ఎలిమెంట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్ ఎన్నిసార్లు ఉందనేది అది చూసుకోదు. ఉన్న అన్ని టైమ్స్ కూడా నువ్వు ఏదైతే స్టైల్ ఇచ్చావో అదే స్టైల్స్, అంటే లైక్ నువ్వు ఏదైతే మెన్షన్ చేసి పెట్టావో అవే స్టైల్స్ వచ్చేస్తాయి. ఇది మనకున్న డ్రాబ్యాక్ అండి. అంటే మనం అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు కామన్గా ఒక h1 అనేది ఒక్క పర్టికులర్ ప్లేస్లోనే కాదు, వీ కెన్ యూజ్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్, అంటే లైక్ డిఫరెంట్ ప్లేసెస్లో మనం యూజ్ చేసే ఛాన్స్ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో నీకు ఒక దగ్గర ఒక స్టైల్ కావాలి, ఇంకొక దగ్గర ఇంకో స్టైల్ కావాలి, ఇంకొక దగ్గర ఇంకో స్టైల్ కావాలి అన్నప్పుడు నువ్వు ఎలిమెంట్ని బేస్ చేసుకొని స్టైల్ అప్లై చేస్తే పాసిబుల్ అవ్వదు. దట్ ఈస్ మై పాయింట్. నెక్స్ట్ వన్, అలాంటి టైంలో మనం ఏం చేస్తాము, విల్ కమ్ టు ద క్లాస్. నేను ఏం చేస్తా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ నేను h1 యూజ్ చేసా, ఇక్కడ h1 ఇక్కడ h1, లేదంటే ఇంకో సిచ్యువేషన్లో కూడా h1 యూజ్ చేసా. నేను ఎలిమెంట్ బేస్డ్ సెలెక్టర్ యూజ్ చేసినప్పుడు అన్నిటికి సేమ్ స్టైల్ వస్తుంది, బట్ నాకు వద్దు. అందుకు నేను ఏం చేస్తా అంటున్నా, ఏవైతే సెక్షన్ టైటిల్స్ ఉంటాయో ఆ సెక్షన్ టైటిల్స్ అన్నిటికి కూడా నేను SEC హైఫెన్ టైటిల్ అని పెట్టుకుంటా. అండ్ కార్డ్ టైటిల్స్ ఏవైతే ఉంటాయో అన్నిటి నేను కార్డ్ హైఫెన్ టైటిల్ అని పెట్టుకుంటా. అండ్ కార్డ్ డిస్క్రిప్షన్కి ఏదైతే ఉందో దాని అన్నిటికి కార్డ్ హైఫెన్ డిస్క్రిప్షన్ పెట్టుకుంటా. సో ఇప్పుడు నేను క్లాస్ బేస్ చేసుకొని నేను స్టైల్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ క్లాస్కి నేను స్టైల్స్ ఇస్తాను, ఓన్లీ ఆ స్టైల్స్ మాత్రమే అప్లై అవుతాయి. ఇప్పుడు దీనికి నేను ఒక రకమైన స్టైల్స్ ఇస్తాను నాకు కావాల్సినట్టు, అండ్ అది ఎక్కడైతే అంటే నాకు తెలుసు యాజ్ అ డెవలపర్ ఐ నో. సింపుల్గా చెప్పాలంటే మీకు ఐ మీన్ ఇది చెప్పినాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రై చేస్తా, అర్థమైంది అనుకుంటా. సో అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇది నేను ముందే పెట్టుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ హైఫెన్ టైటిల్, సెక్షన్ హైఫెన్ టైటిల్ ఏం కావాలి నాకు, ఫర్ ఎగ్జాంపుల్ కలర్, ఏం కలర్ కావాలి, బ్లూ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, ఫాంట్ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 30 పిక్సెల్. ఫాంట్ వెయిట్ ఎంత ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ 600. ఫాంట్ ఫ్యామిలీ ఏమి ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ పాపిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఏమైనా అండర్లైన్ ఏమైనా కావాలా, సో దానికోసం టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్. మార్జిన్ ఏమైనా కావాలి ఎంత, 10 పిక్సెల్. ప్యాడింగ్ ఏమైనా కావాలి ఎంత, 5 పిక్సెల్. బార్డర్ ఏమైనా కావాలా, వద్దు, అయితే వద్దు. ఇది దేనికి, సెక్షన్ టైటిల్కి. నౌ ఇట్ కమ్స్ టు ద కార్డ్ టైటిల్. కమ్ హియర్.
ఇప్పుడు నేను ఎవరికి అప్లై చేస్తున్నా, ఐ మీన్ స్టైల్స్ ఎవరికి రాసుకుంటున్నా, కార్డ్ టైటిల్కి ఏమని చెప్తా, కార్డ్ హైఫెన్ టైటిల్ అని పెట్టుకొని నీకేం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ కలర్, ఏం కలర్ కావాలి, గ్రీన్. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, సో అది మెయిన్ సెక్షన్ కదా, దానికి ఎక్కువ ఇచ్చుకోలే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 25 పిక్సెల్ ఇచ్చేసుకో, ఓకే 25 పిక్సెల్. అండ్ నెక్స్ట్ ఫాంట్ వెయిట్ ఎంత ఉండాలి, అది కొంచెం పెద్దది కదా, నేను కొంచెం తక్కువ ఉంటానులే, 400 ఇచ్చుకో, లేకపోతే 500 ఇచ్చుకో, ఓకే ఫైన్. మరి ఫాంట్ ఫ్యామిలీకి ఎంత ప్రత్యేకంగా కావాలా, కావాలి, ఏం కావాలి, ఏదో ఒకటి ఇచ్చే, ఓకే. దాని తర్వాత టెక్స్ట్ డెకరేషన్ అని కావాలా, ఓకే నాకు అంత సోకులేం వద్దు, ఓకే. మార్జిన్ అని కావాలా, కావాలి, ఓకే ఇచ్చే. ప్యాడింగ్ కావాలా, కావాలి, ఇచ్చేసాను. ఇప్పుడు నేను కార్డ్ లోపల టైటిల్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను ఏం చేస్తాను అన్నట్లయితే దానికి క్లాస్ అనేది ఇచ్చేసుకుంటా, అప్పుడు ఆటోమేటిక్గా నాకు ఈ స్టైల్స్ అన్నీ వచ్చేస్తాయి. నేను సెక్షన్ టైటిల్ ఇచ్చేసేటప్పుడు దానికి టైటిల్ ఇచ్చుకుంటా, నాకు ఆ సెక్షన్ రిలేటెడ్ ఏదైతే ఆల్రెడీ నేను డిఫైన్ చేసుకున్నానో అవన్నీ వచ్చేస్తాయి. అర్థమైందా? ఇప్పుడు చెప్తా చూడు, పాయింట్కి ఇప్పుడు వస్తా చూడు మీ దగ్గరికి. అంటే మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. ఒక్కసారి నేను ఇది అలానే ఉంచుతున్నా, కొంచెం మీరు తర్వాత వీడియో మళ్ళీ రివైజ్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటి అంటే ఫిల్టరింగ్ పర్పస్ అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3 స్టూడెంట్స్ ఉన్నారు అనుకున్నాము, ఆర్ ఐ మీన్ లైక్ వాట్ ఎవర్ మేబీ 30 స్టూడెంట్స్ 3 స్టూడెంట్స్ అనుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీజీలోనో ఒక రూమ్లోనో ఉన్నారు వాళ్ళు, ఐ మీన్ లైక్ ఒక హాస్టల్ లాంటిది. సో ఇక్కడ ఏంటి అన్నట్లయితే వీళ్ళకి ఏమంటారు, బట్టలు ఉతికే వాళ్ళని ఏమంటారండి, ఏదో నేమ్తో పిలుస్తారు, వాట్ వీ కాల్ జనరల్లీ, ఐ మీన్ హాస్టల్స్లో ఉండే వాళ్ళకి అంటే ఏదో డీతో ఎండ్ అవుతుందండి, మీకేం తెలియదా, చెప్పరు కనీసం. ధోబియా, అంతేనా, అంటే లైక్ ఇదేనా, డోబీనా, సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ లీవ్ ఇట్. సో ఇది అంటే ఇది మీకు తెలుసు కాబట్టి, అంటే ఏం లేదండి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సో ఆ రెస్పెక్టివ్ పర్సన్కి లైక్ రెస్పెక్టివ్ ఒక ప్లేస్ అంటే లైక్ ఐ మీన్ ఇలా మనం అనుకుందాము. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇస్తాను, మీరు మీ క్లాత్స్ వచ్చి ఆ నెంబర్లోనే వేయాలి. సో మళ్ళీ మీకు ఏం చేస్తాం అంటే అన్ని అంటే ఐ మీన్ లైక్ వాష్ చేసి మళ్ళీ లైక్ ఐరన్ చేసి మళ్ళీ నీకు ఇక్కడే ఇస్తాము అన్నట్టు మీనింగ్ అనమాట. ఇప్పుడు థింగ్ ఏంటి అన్నట్లయితే మీకు ఒక ఐడి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 001 002 003. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది, నీ క్లాత్స్ అనేది ఇక్కడ వేయాలి, నీ ఇక్కడ అన్నట్టు, నువ్వు ఇక్కడ అన్నట్టు. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఏదైతే అంటే లైక్ పర్సన్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీళ్ళు 5000 తీసుకుంటారు అనుకుందాం, బట్ ఇక్కడ వీళ్ళు తీసుకునేది అంటే ఈ పర్సన్ తీసుకునేది 2000 అనుకుందాం. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ 3000 అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ పర్ డేకి అనుకుందాం, ఓకే. సో ఇప్పుడు ఏంటి అన్నట్లయితే ఈరోజు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాలే, అంటే ఈ ఎగ్జాంపుల్ మీకు వర్క్ ఐ మీన్ అసలు సెట్ అవుతుందో నాకు తెలియదు, బట్ ఏదో మైండ్లోకి వచ్చి నేను చెప్తున్నా, వీళ్ళు ఎవరు రాలే, అక్కడ ఖాళీ ఉందని చెప్పేసి వేరే వాళ్ళు ఏం చేశారంటే ఒక్క నిమిషం. సరే ఇక్కడ వీళ్ళు లేరు అని చెప్పేసి ఈ పర్సన్ ఏం చేశారంటే ఇక్కడ వేసారు, బట్ ఇది డే వైజ్గా పేమెంట్ వాళ్ళు చేయాలన్నమాట. ఇక్కడ నువ్వు బట్టలు వేసావు అన్నట్లయితే 5000 అన్నట్టు, అంటే ఖచ్చితంగా నువ్వు కట్టాలన్నట్టు అంతే. సేమ్ అట్లనే ఇప్పుడు ఈ క్లాస్ నేమ్కి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అండ్ కొన్ని స్టైల్స్ ఉన్నాయి. పొరపాటున నువ్వు దీంట్లోకి వచ్చావంటే నీకు అప్లై అయిపోతా ఉంటుంది. సేమ్ అలానే ఒక క్లాస్ నేమ్ ఇచ్చి నువ్వు అక్కడ కొన్ని స్టైల్స్ పెట్టినప్పుడు నువ్వు పొరపాటున వచ్చావా, కావాలని వచ్చావా, వాంటెడ్గా వచ్చావా అనేది
పక్కన పెట్టేసినట్లయితే నీకు ఈ రూల్స్ కానీ ఇక్కడ ఉన్న స్టైల్స్ అనేది అప్లై అయిపోతాయి అంతే. అది క్లాస్ అనమాట. సో అంటే ఇక్కడ వి పర్సన్ కానీ లేక ఇక్కడ ఉన్న ఈ సరౌండింగ్స్ ఉన్న రిస్ట్రిక్షన్స్ అది సేమ్ అట్లనే మనం ఏం చేస్తామంటే అది నాకు తెలిసి అంత అంటే లైక్ నాకే అది మీనింగ్ఫుల్ అనిపించలేదు. బట్ ఓకే, లివ్ ఇట్. సింపుల్ చెప్పాలంటే అదండి. అంటే లైక్ ఒక క్లాస్ అనేది ఏంటి అన్నట్లయితే జస్ట్ నువ్వు ఆ యొక్క పర్టికులర్ అన్ని ఎలిమెంట్స్ని కలిపి ఒక దగ్గర తెచ్చుకుంటున్నావు. అండ్ ఆ ఒక్కసారి నువ్వు స్టైల్ అప్లై చేస్తే నువ్వు అన్ని ఆ కేటగిరీయే కాబట్టి సో అన్నిట్లో స్టైల్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలా మీనింగ్. బట్ ట్యాగ్ అనేది ఏంటి అన్నట్లయితే ఈవెన్ వేరే వాటిలో కూడా దాని రిలేటెడ్ ఉండొచ్చు. బట్ అవి ఐ మీన్ లైక్ వాటిలో అన్నిట్లోకి అప్లై అయిపోద్ది అనేసి, అంటే స్పెసిఫిక్గా కాకుండా. బట్ ఐడి అనేది ఏంటంటే ఈవెన్ దీనికన్నా ఇంకా స్పెసిఫిక్గా ఓన్లీ ఒకే ఎలిమెంట్కి ఇవ్వాలి, ఇంకా అది మళ్ళీ రిపీట్ అవ్వదు. క్లాస్ అనేది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నాకు మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటుంది. బట్ ఐడి అనేది అలా అవ్వదు అన్నప్పుడు నువ్వు ఐడి ఇచ్చుకో అండ్ ఐడితో నువ్వు స్టైల్ అప్లై చేసుకో. బట్ ఐడితో నువ్వు స్టైల్ అప్లై చేసుకునేటప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే యూ హ్యావ్ టు యూజ్ హ్యాష్. ఇందాకలేమో డాట్ అని చెప్పాను క్లాస్కి, ఇప్పుడేమో హ్యాష్. హ్యాష్ అని చెప్పేసి నువ్వేం చేయొచ్చు అంటే ఒక పర్టికులర్ స్టైల్ ఒక నేమ్ పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇస్తాను చూడండి, లైక్ హ్యాష్ అని చెప్పేసి శాంపుల్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇక్కడ నాకు ఐడి శాంపుల్తో క్రియేట్ అయిపోయింది. బట్ ఇక్కడ డివ్ కాకుండా నేను ఒక h1 అని ఒక ఎలిమెంట్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చెప్తా, ఇక్కడ శాంపుల్ అని చెప్పేసి ఇలా ఇచ్చుకుంటా. అండ్ ఇక్కడ నాకు ఏదైతే ఐ మీన్ లైక్ స్టైల్స్ కావాలో ఆ స్టైల్స్ అన్ని నేను ఇక్కడ ఇచ్చేసుకుంటా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈవెన్ అది h1 ఎలిమెంట్ అయితే ఫస్ట్ ఐడికి ప్రియారిటీ ఇస్తుంది. ఇక్కడ ఎలా చెక్ చేసుకుంటుంది అంటే ఫస్ట్ ఐడికి ప్రియారిటీ ఇస్తుంది. ఐడిలో ఏమేమి స్టైల్స్ ఉన్నాయి, కలర్ ఇది ఉంది, బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది, ఇది ఇచ్చేస్తుంది. సో పైకి వెళ్ళు, ఇక్కడ మనం కంటెంట్ ఏమి ఇవ్వలేదండి, అందుకే అక్కడ ఏం రావట్లేదు. సో హలో అని ఇచ్చాను చూడండి. సో ఇక్కడ మీకు ఏమైంది అన్నట్లయితే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చారు, టెక్స్ట్ కలర్ ఇచ్చారు. బట్ అది కాకుండా ఫస్ట్ అది మాత్రమే తీసుకుంటుంది. బట్ ఇంకా దాని తర్వాత ఇంకేమైనా స్టైల్స్ ఉన్నాయని ఎత్తుక్కుంటుంది, అంటే లైక్ h1. సో ఇప్పుడు h1 స్టైల్స్ ఈవెన్ దీనికి అప్లికబుల్ అవుతాయా అంటే అవుతాయి. మరి సేమ్ అదే దానికి క్లాస్ ఉండొచ్చా అంటే ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి, ఒకే ఎలిమెంట్కి క్లాస్ ఉండొచ్చా, ఐడి ఉండొచ్చా, అండ్ ఎలిమెంట్తో కూడా స్టైల్స్ ఉండొచ్చా అంటే ఉండొచ్చు. అంటే ఇప్పుడు 3 స్టైల్స్ ఉండొచ్చు అంటారు ఒక ఎలిమెంట్కి. ఎస్, ఉండొచ్చు. ఒకే ఎలిమెంట్కి 3 స్టైల్స్ ఉండొచ్చా అంటే ఉండొచ్చు. ఓకే, ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేయకుండా నేను డైరెక్ట్ రాశాను. సేమ్ ఎలిమెంట్ can contains 3 different styles. One is element based and another one is class based and last one is id based. For example, h1 and ఒక element with the class, section title and with id. For example, about section, the content, coming to the content, this is about section and h1 close. So if you observe here, h1 బేస్ చేసుకొని స్టైల్స్ ఉండొచ్చు, క్లాస్ అండ్ ఐడి. సో సెక్షన్ టైటిల్ అనేది హోమ్ సెక్షన్కి ఉంటుంది, కాంటాక్ట్ సెక్షన్కి ఉంటుంది, అబౌట్ సెక్షన్కి ఉంటుంది, సర్వీసెస్ సెక్షన్కి ఉంటుంది, ప్రోడక్ట్ సెక్షన్స్కి ఉంటుంది. సెక్షన్ టైటిల్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీ సెక్షన్, బట్ అబౌట్ సెక్షన్ విల్ బి యూనిక్ అండ్ ఇట్ విల్ బి ఓన్లీ ఫర్ అబౌట్ సెక్షన్స్. ఓన్లీ అబౌట్ సెక్షన్కి మాత్రమే ఈ యొక్క ఐడి ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్కి 3 స్టైల్స్ ఉండొచ్చు అంటారా? ఉండొచ్చు. మరి ఆ 3 స్టైల్స్లో సేమ్ రాయొచ్చు అంటారా? రాయొచ్చు. మరి ఏది తీసుకుంటుంది? దట్స్ వాట్ పాయింట్.
ఏది తీసుకుంటది? సో రిమెంబర్ దిస్ ప్యాటర్న్. As I told you previously, inline is always greater than internal. Internal is always greater than external. The same pattern will repeat here. ID is always greater than class. Class is always greater than, class is always greater than, class is greater than element, or you can say tag. ఇందాక మనం ఇన్లైన్ లో ఒక ఎలిమెంట్ కి స్టైల్ అప్లై చేయొచ్చు అన్నాం, అదే ఎలిమెంట్ కి ఇంటర్నల్ లో చేయొచ్చు అన్నాం, అండ్ అదే ఎలిమెంట్ కి ఎక్స్టర్నల్ లో కూడా చేయొచ్చు అన్నాం. ఒకవేళ ఇన్లైన్ లో మీరు చేసిన స్టైల్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చారు లేకపోతే 1 ఇచ్చారు, బట్ ఇక్కడ 3 ఇచ్చారు అండ్ ఆ 3లో ఈ 1 ఉంది. జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండి. ఇన్లైన్ లో నేను ఒక ఎలిమెంట్ కి ఒక స్టైల్ అప్లై చేసా, ఒక్కటే స్టైల్, ఫర్ ఎగ్జాంపుల్ కలర్, ఒకటే స్టైల్. ఇంటర్నల్లో నేను 3 అప్లై చేసా, కలర్తో పాటు ఫాంట్ సైజ్, ఫాంట్ ఫ్యామిలీ. ఎక్స్టర్నల్లో 5 అప్లై చేసా, కలరు, ఫాంట్ సైజ్, ఫాంట్ ఫ్యామిలీ. ఇవి పక్కన పెట్టేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్, ప్యాడింగ్. ఇప్పుడు ఈ ఎలిమెంట్కి ఫైనల్గా ఏం స్టైల్స్ ఉంటాయి అంటే, ఫైనల్గా ఏం స్టైల్స్ ఉంటాయి అంటే కలర్ ఉంటుంది, బట్ ఇక్కడ కూడా కలర్ ఉంది, ఇక్కడ కూడా కలర్ ఉంది, బట్ ఏ కలర్ తీసుకుంటుంది? ఇన్లైన్లో ఇచ్చిందేమో కలర్, కలర్ ఏమో ఇన్లైన్. ఫాంట్ సైజ్ కానీ ఫాంట్ ఫ్యామిలీ కానీ ఇంటర్నల్. మార్జిన్, ప్యాడింగ్, ఎక్స్టర్నల్. ప్రియారిటీ సేమ్ ఎలిమెంట్కి 3 దగ్గర స్టైల్స్ ఉన్నాయి, బట్ దేనికి ప్రియారిటీ ఇవ్వాలి? ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇవ్వాలి. అండ్ అట్లా అని చెప్పేసి సేమ్ అలా ఇక్కడ ఉంది కదా, మరి రిమైనింగ్ స్టైల్స్ అన్ని అసలు ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ వదిలేయాలంటే లేదు, ఓన్లీ ఈ స్టైల్ తప్ప మిగతా ఏమన్నా ఉన్నాయా అక్కడ? ఒకవేళ ఉంటే వాటిని తీసుకుంటా, బట్ ఈ ప్రాపర్టీని నేను తీసుకోను. కలర్ అనే ప్రాపర్టీని ఇన్లైన్లో ఆల్రెడీ నేను రిజర్వ్ చేసేసుకున్నా, ఇంటర్నల్లో ఎక్స్టర్నల్ ఇచ్చినా నేను తీసుకోను. ఐ ఈవెన్ వోంట్ కన్సిడర్. మరి దేని కన్సిడర్ చేస్తా? అది కాకుండా ఇంకేమున్నా కన్సిడర్ చేస్తా అంటది. ఎక్కడ? ఇన్లైన్ నుంచి ఇంటర్నల్కి వెళ్ళేటప్పుడు. ఓకే, మరి ఇక్కడ మిగతా అంటే టోటల్ 3 ఉన్నాయి, అది కాకుండా అంటే 2 ఉన్నాయి. ఓకే, ఈ 2 తీసుకుంటా అని చెప్తుంది. బాగుంది. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒకటేమో ఇన్లైన్, 2 ఇంటర్నల్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎక్స్టర్నల్ చెక్ చేసుకుంటుంది. మళ్ళీ ఇదే ఎలిమెంట్కి ఏమైనా ఎక్స్టర్నల్ ఏమైనా ఇచ్చాడు 5. మరి ఇక్కడ ఇచ్చినవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మరి ఉంటే నేను తీసుకోను కదా. ఇవి కాకుండా ఏమున్నాయి? మార్జిన్ ఉంది, ప్యాడింగ్, వాటిని నేను తీసుకుంటా, వీటిని తీసుకోను. ఎందుకు? ప్రియారిటీ. నేను వీళ్ళకే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తా. ఇది ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యొక్క ఫ్లో. సేమ్ ఇక్కడ కూడా అదే. ఒకే ఎలిమెంట్కి ఐడిని బేస్ చేసుకొని స్టైల్ అప్లై చేయి, క్లాస్ బేస్ చేసుకొని స్టైల్ అప్లై చేయి, ఎలిమెంట్ బేస్ చేసుకొని స్టైల్ అప్లై చేయి. ఒకవేళ ఐడి బేస్ చేసుకొని 5 ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, క్లాస్ బేస్ చేసుకొని 5 ఉన్నాయి, ఎలిమెంట్ బేస్ చేసుకొని 5 ఉన్నాయి, అండ్ ఆ 5 కూడా ఏమున్నాయి? సేమ్ ఉన్నాయి. కలరు, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజు, మార్జిన్, ప్యాడింగ్, బోర్డర్, ఇవే ఉన్నాయి. అన్నీ ఇవే, సేమ్ ప్రాపర్టీస్ బట్ డిఫరెంట్ వాల్యూస్. బట్ నో యూస్. ఎందుకు? వన్స్ నువ్వు ఐడితో నువ్వు ఆ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు నేను క్లాస్ని, ఎలిమెంట్ని నేను కన్సిడర్ చేయను అంటది. నాకు అది దృష్టిలో లేదు అని చెప్తుంది, వాటిని నేను తీసుకోను అని చెప్తుంది. మరి ఎప్పుడు తీసుకుంటావు నువ్వు? ఎప్పుడు తీసుకుంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐడిని బేస్ చేసుకొని ఒక్క స్టైలే ఉంది, ఒక్క ప్రాపర్టీయే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ కలర్ అనేది ఒక్కటే ఉంది. అప్పుడు కలర్ నువ్వు సచ్చినా, నువ్వు ఎన్నిసార్లు 100 సార్లు ఇచ్చినా క్లాస్ బేస్ చేసుకొని నేను తీసుకోను. ఎందుకు? ఐడి బేస్ చేసుకొని ఆల్రెడీ తీసుకున్నా, ఫిక్స్. ఇంకా కలర్ చేంజ్ అవ్వనంటే అవ్వనంటది. ఓకే, మరి క్లాస్లో ఇంకొక 2 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఫాంట్ సైజ్ ఉంది, ఫాంట్ ఫ్యామిలీ ఉంది. ఓకే, ఇక్కడ ఐడిలో మెన్షన్ చేయాల, ఫాంట్ సైజ్ మెన్షన్ చేయాల, ఫాంట్ ఫ్యామిలీ మెన్షన్ చేయాలి. ఓకే, నేను తీసుకుంటా, పర్లేదు. అప్పుడు ఏమవుతుంది?
కలర్ ఫిక్స్ అయిపోయింది, ఫాంట్ సైజు ఫాంట్ ఫ్యామిలీ ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు బయటికి వెళ్తుంది ఎక్స్ట్రా లైక్ సారీ ఎలిమెంట్కి ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఎలిమెంట్కి ఉంది అంటే ఏముంది, ఫాంట్ సైజ్ ఉందా తీసుకోను, ఫాంట్ ఫ్యామిలీ ఉందా తీసుకోను, కలర్ ఉందా తీసుకోను, ఇంకేమున్నా ఆ మూడు కాకుండా ఏమున్నా నేను తీసుకుంటా అంటది. సేమ్ అది ఇక్కడ అవుతుందండి. ట్రై టు అండర్స్టాండ్. ఈ యొక్క H1 అనే ఎలిమెంట్కి ఎలాంటి క్లాసెస్ ఎలాంటి ఐడి లేకపోతే దీస్ ఆర్ ద స్టైల్స్ ఆర్ ఫైనల్. ఈ స్టైల్స్ మాత్రమే ఫైనల్. పొరపాటున ఈ ఎలిమెంట్కి ఈ ఐడితో ఈ ఐడి ఈ ఎలిమెంట్కి ఈ ఐడి ఉంది అంటే కలరు బ్యాక్గ్రౌండ్ కలరు నువ్వు మర్చిపోవాలి. ఇదేముంటుంది ఈ ఎలిమెంట్కి, మిగతా అన్నీ ఇవి ఉంటాయి. ఒకవేళ క్లాస్ నేమ్తో ఇంకేమైనా ఉందంటే ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ ఇన్లైన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎలానో ఐడి క్లాస్ ఎలిమెంట్ ఆర్ ట్యాగ్. ఐడి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ క్లాస్, క్లాస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ట్యాగ్ ఆర్ ఎలిమెంట్. సేమ్ స్టైల్స్ నువ్వు ఐడి క్లాస్ ట్యాగ్లో ఇస్తే ఐడికే ఇస్తా అని చెప్తుంది. ఐడిలో లేని స్టైల్స్ ఏమైనా క్లాస్లో ఉన్నాయా, అప్పుడు నేను ఈ తీసుకుంటాను, క్లాస్లో ఉన్నాయి కూడా తీసుకుంటా. ఒకవేళ ఐడితో క్లాస్తో నువ్వు మెన్షన్ చేసినవి కాకుండా దెర్ ఆర్ సంథింగ్ ఈవెన్ వన్ స్టైల్ ఒక్కటైనా డిఫరెంట్గా ఏమైనా ఉందా ఎలిమెంట్లో, అదొక్కటే తీసుకుంటా. 10 ఉన్నాయా కాకుండా 10 తీసుకుంటా. ఇక్కడ ఉన్న 5 తీసుకుంటే అక్కడ ఉన్న 10 తీసుకుంటా అంటారు. ఒకవేళ అన్ని కామన్ ఉన్నాయా అసలు నేను తీసుకొని పోంటారు. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. ఒక్కవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోని ఫస్ట్ నుంచి చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి, నోట్స్ మెయింటైన్ చేసుకోండి, దాంతోపాటు ఇలాంటి ప్రయోగాలు చేయండి. సేమ్ ఎలిమెంట్కి క్లాస్ ఇవ్వండి, ఐడి ఇవ్వండి, అండ్ ఆ ట్యాగ్ నేమ్ని బేస్ చేసుకుని కూడా ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు అలా ట్రై చేస్తారో ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ అప్పుడు మీకు క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు క్వశ్చన్స్ వస్తే ప్లీజ్ లెట్ మీ నో. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు?